ఎవరొద్దంటారు ఇప్పుడు ఆయన తలారి ఈ పాలిటేందున కోపం పోయి శాంతమత్య విధానము తెలుపురా. అంటే కోపం పోయేటి శాంతము. అవును అప్ప ఈ పాలగొండ పట్టమని మనకి బంధిస్తరం గలదా? తలారి పాలగొండ పట్టం వల్ల 25 సంవత్సరాల వెనకట నా చెల్లెల కొనమని చెట్టింది కదా. ఎప్పుడు? 25 సంవత్సరాల వెనకట నేను రాకముందు. నేను పనిలోకి రాకముందే నీ చెల్లెలు నీ ఊరికి ఇచ్చిండవు. అవురా? ఒక మాట నాకు చెప్పలేదు కదప్ప. లేకపోతే యాపొద్దన్నా కానీ మన పసుపు పెట్టుకొని ఊరికి వచ్చిందమ్మా. మరి ఎందుకు ఆలోచన ఏమి కాదు? నా చెల్లెలు అంటున్నావు కదా, ఎవరింటికి ఇచ్చిండావు, ఏమి సమాచారం నాకు ఎట్లా తెలిసే చెప్పు. ఇదే పాలగొండ పట్టమలా శీలమ చిన్నాగరింటికి ఇచ్చినారు. ఆడే మనం చేయండి పొరపాటు. ఇప్పుడు ఏరా ఇప్పుడు ముఖ్యనేది ఎవరు కాదు, సయ్యాలని నీ చెల్లెలు కూతురు నేను మేనుకోడాలి పరిటి గారు. ఏమి నా చెల్లెలకు మాస్కి నేను తన్నప్పుడు చేయడమా? అవునప్పా. దీనికి ఉపాయం ఏమి? మనము విద్యలు గారు మధ్యలో మైమ్మ ఒక మాట చెప్పింది, చిన్న కొడుకు వెంగళరెడ్డికి ఎక్కడైనా చక్కనైనా ఆడబిట్టు చూసుకోరా, పెళ్లి చేసేస్తాము అని. ఈనాడు నీ చెల్లెల ఇంటికి పోయి నీ చెల్లెలకి ఆ మాట ఈ మాట చెప్పి నీ మేనకోడలు చిన్న వెంగళరెడ్డికి పెళ్లి చేసిన పెళ్లి అవుతుంది, నీ పంతము తీరుతుంది. మరి మంచి సమయం మంచి ఉపాయం తెలిపినావు. అవును. పనులు ఒక్క సందేహం రా. ఏమి? మనము చూడగా హట్టనామాల వాళ్ళు, సరే వాళ్ళు చూడగా చిరునామాల వాళ్ళు. అవునప్పా. వాళ్ళకి మనకు సంబంధం కుదురునా? కుదిరించుకుంటే కుదురుతుంది. ఏమిలే, మనం కూడా అడ్నామాలు తుడిచేసి పెళ్లి అయ్యేంత వరకు నిల్లునామాలు పెట్టుకుని గోవింద నారాయణ అని పోవాలా, ఆ మాటి వాటి చెప్పి పెళ్లి చేసుకోవాలా, మళ్ళా పాకెట్లకి రావాలా, నామాలు తుడిచేలా ఏమైనా పనిపెట్టి నాకి అది రాకేసే దీనే. మంచి సమయం మంచి ఉపాయం తెలిపినావు కదా. విధే మంచి విధే మంచి మంచి సమయం మంచి ఉపాయం తెలిపినావు. అవును. మరి అర్ధనామాంతులు చేసి నిలువ నామము ధరించుకొని పాలగొన్న పట్నం చేరవచ్చాము కదా. అవునప్పా. ఎవరిది ఎవరం ఎంత సుందరము వాళ్ళది. ఇదే రాయి నరసుడు పోరుడు శీలమూలు చిన్నాగిరెడ్డి ఇల్లు ఇదే మీ కొండమూలు ఇదే చెల్లిలో ఇల్లా. అవునా? లైట్ లేచింది ఇదే. ఏమి హంద చందాలముగా ఉన్నది. అవునప్పా. అవునా? అవునా? ఎంత సుందరమో నా చెల్లెల కొండమ్మ మేడ ప్రేమ మందిరమో. ఏమి హంద చందాలముగా ఉన్నది. అవునప్పా. చిలకలు కోరికలు దేవరముల పగల తీగలు ఎంత పండుగ బతికినదిరా. చీరల చెట్లు కూడా బాగానే. అవురా? మరి ఇదే కాక ఆ తాళ మెడలో చూడగా ఎవరో దిగి వస్తున్నట్టు పడుతున్నారు. నీ చెల్లెలే అది నిలబడిపోయింది, బంగారు చెంబు నీళ్ళు ఎత్తుకొచ్చా. రాని ఇంకా కొంచెం దగ్గర
అన్నయ్యా మీ బంగారు పదాలకు నా 10,000 వందనాలు అన్నయ్య. సుఖేనష్టు చల్లగా వరదలమ్మ చెల్లెలా. ఆహా అన్నయ్య ఎన్నడు రాని మా అన్నగారు ఈనాడు చెల్లమ్మ అంటూ తలమెడకు వచ్చిన కారణమేమన్నయ్యా? అమ్మా చెల్లులా అన్నయ్య మరి నీ గర్భమున ఒక ఆడ సంతానము కలిగిందని అవునన్నయ్య. నాకు శుభవార్త వచ్చినది కదా. అయినను నీ చిన్న కూతురు చిన్నమ్మని నా చిన్న కొడుకు వెనుగడికి అడగటానికి వచ్చాను చెల్లెలా. అదేమిటన్నయ్య? ఆ? ఆ ఒక విధానం కూడా ఎవరు ఆలోచిస్తారా అన్నయ్య? అదేమమ్మా అన్నా మీరు గెలిచేది సుమతమన్నా ఓరు కొండాలేనా? నాయన్నాగరా. అవునయ్య. మేము గెలిచేది అలమతమన్నా ఆరు కొండాలేనా? రాఘవలారతి. అవునయ్య. శివమతమలకు హరిమతమలకు వీరోరమన్నా. మాయన్నాగరి. అన్నయ్య చెల్లెలా. మీరు కొలిసేది శివమతము, ఆహా మేము కొలిసేది అరిమతం అన్నయ్య. శివమతానికి అరిమతానికి విరోధం కదా అన్నయ్య. నా చిన్న కూతురు చిన్నమ్మను అడగట మీకు న్యాయం లేదన్నయ్య. ఓహో ఇది నీ సందేహము. అవునన్నయ్య. చల్లగా మరి అలనాడు నీవు ఓలగొండ పట్టమున శివమతమును జన్మించలేదా? అవునన్నయ్య. మరి అదే విధమున నిన్న పాలగొండ పట్టణానికి అరిమతానికి ఇవ్వలేదా? అన్నయ్య మరి అలనాడు లేని విరోధం ఈనాడు ఎందుకు చెల్లులా? అన్నయ్య ఉం? ఆనాటి కాలం అలాగుండి అన్నయ్య, ఈనాడు కాలం ఇలాగుంది కదా అన్నయ్య. చెల్లులా అన్నయ్య మేము కానీ అటనమ్మ దృష్టి వేసి నిలువ నామము ధరించుకొని గోవింద గోవింద అని మీ నామం మీద వస్తున్నాము చెల్లులా. అన్నయ్య ఆకాశమేమి సాక్షిగా భూదేవి సాక్షిగా నాకు అష్ట ప్రమాణాలు చేస్తే గానీ నా చిన్న గురించి చిన్నమని చేస్తానన్నయ్యా. చెల్లులా మరి కన్నుల హారతి విను. భూమి ఆకాశమేమి సాక్ష్యమా మన తల్లిదండ్రుల పాదముల సాక్ష్యంగా అష్టదిబాలకుల సాక్ష్యంగా పంచభూతముల సాక్ష్యంగా నీకు తప్పగా అభయమిచ్చెదను చెల్లెలా. చెల్లెలా అన్నయ్య భూమి ఆకాశమైన సాక్షిగా అవునన్నయ్య. మన తల్లిదండ్రుల పదముల సాక్షిగా అవును. అష్టదిబ్బముల సాక్షిగా అవునన్నయ్య. పంచభూతాల సాక్షిగా పాలబట్టి ప్రమాణం చేస్తున్నానమ్మా. అవునన్నయ్య. మరి శివమతం వదిలి హరిమతానికి వచ్చాను పిల్లలా. అవునన్నయ్య. అవును అన్నయ్య నా చిన్న కూతురిని ఇచ్చి అలా వివాహం చేస్తానన్నయ్య. చాలా సంతోషమైనమ్మా. అవునా? మరి ఈ వివాహము పాలకొండ పట్టణంతో ఓలకొండ పట్టణానికి వచ్చిన రంగరంగ వైభవముతో వివాహం జరిపిందనమ్మా. వద్దన్నయ్య. నువ్వు అట్లా చెప్పొచ్చా? వెళ్ళరా ఇట్లా భీము లేవు. ఏయ్! అన్నయ్య మా పాల్గొండ పరి పట్టణంలోనే రంగరంగ వైభవంగా వివాహం చేస్తానన్నయ్య. మరి నీ ఇష్టం లేని ఇవాళ కాదన వలలు అవును. మరి అలాగనే కళ్యాణమ్మా. సరే అన్నయ్య. మరి వెళ్ళవచ్చుమా. అన్నయ్య. తలారి! మరి మనం వచ్చిన వేళంతా మంచిగా జరిగినది. అవునా? తక్షణమే పాల్గొన్న పట్టణం వాసు వదిలి ఓలగొండ పట్టణానికి బయలుదేరవలను.